హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని మన పీడిఎన్ఎస్ హిందీ ఛానల్లో FA2 ఎగ్జామ్స్కి సంబంధించి హిందీ సబ్జెక్టులో 10th క్లాస్ విద్యార్థుల కోసం ముఖ్యమైన ప్రశ్నలు మొదట ఇవి చదవండి, తర్వాత మీరు నేర్చుకున్న ప్రతి ప్రశ్నని ఒకసారి చూసుకోండి అనే ఉద్దేశంతో FA2 ఎగ్జామ్స్ 2024-25 సంవత్సరానికి సంబంధించి పద్య భాగం నుండి గద్య భాగం నుండి ఉపవాచక నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని ఇప్పుడు మీకోసం ఇవ్వడం జరుగుతుంది. చూద్దామా ఒకసారి. మరి టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ పేరు పీడిఎన్ఎస్ హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం మరిన్ని మంచి వీడియోలు గ్రామర్కి సంబంధించినవైనా, సారాంశాలకు సంబంధించినవైనా, ప్రశ్నలకు సంబంధించినవైనా, ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించినవైనా మీకోసం మళ్ళీ మీ ముందుంటాయి. మన ఛానల్ పేరు పీడిఎన్ఎస్ హిందీ. ఇక టాపిక్లోకి వెళ్దాం. పద్యభాగం నుండి మొదటి ప్రశ్న, కవినే కైసీ మృత్యుకో సుమృత్యు కహా హై. రెండవ ప్రశ్న, उदार व्यक्ति की पहचान कैसे हो सकती है. मूडव प्रश्न, मनुष्य मात्र बंधु है से आप क्या समझते हैं, स्पष्ट कीजिए. नालगव प्रश्न, मनुष्यता कविता के माध्यम से कवि क्या संदेश देना चाहता है. ऐदव प्रश्न, पावस ऋतु में प्रकृति में कौन से परिवर्तन आते हैं. आरव प्रश्न, कवि ने तालाब की समानता किसके साथ दिखाई है और क्यों. ఏడవ प्रश्न, शाल के वृक्ष भयभीत होकर धरती में क्यों धस गए. ఈ 7 ప్రశ్నలు పొయిటరీ నుంచి ముఖ్యమైనవిగా భావించి ఇవ్వడం జరిగిందన్న. ప్రోజ్ నుంచి గద్య భాగ్. మొదటి ప్రశ్న, 26 जनवरी 1931 के दिन को अमर बनाने के लिए क्या क्या तैयारियां की गई. रेंडव प्रश्न, पुलिस कमिश्नर के नोटिस और काउंसिल के नोटिस में क्या अंतर था. मूडव प्रश्न, धर्मतल्ले के मोड़ पर आकर जुलूस क्यों टूट गया. नालगव प्रश्न, सुभाष बाबू के जुलूस में स्त्री समाज की क्या भूमिका थी. ऐदव प्रश्न, ततारा की तलवार के बारे में लोगों का क्या मत था. आरव प्रश्न, ततारा वामीरों की त्यागमयी मृत्यु से निकोबार में क्या परिवर्तन आया. ఏడవ प्रश्न, निकोबार द्वीप समूह के विभक्त होने के बारे में निकोबारियों का क्या विश्वास है. ఈ 7 ప్రశ్నలు గద్య భాగం అంటే ప్రోజ్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలుగా భావించి ఇవ్వడం జరిగింది. ఇక నాన్ डिटेल उपवाचक నుంచి, कोई भी भाषा आपसी व्यवहार में बाधा नहीं बनती, पाठ के किस अंश से यह सिद्ध होता है. రెండవ प्रश्न, पीटी साहब की शबाश फौज के तमगोंसी क्यों लगती थी. मूडव प्रश्न, हेडमास्टर शर्मा जी ने पीटी साहब को क्यों मुअत्तल कर दिया. नालगव प्रश्न, पाठ में वर्णित घटनाओं के आधार पर पीटी सर की चारित्रिक विशेषताओं पर प्रकाश डालिए. ఈ 4 ప్రశ్నల్ని ఉపవాచకం నుండి ముఖ్యమైన ప్రశ్నలుగా భావించడం జరిగింది. ఇక పొయిటరీకి సంబంధించిన సుమిత్రామనందన్ పంతుజీ, మైథిలీ శరణ్ గుప్తుజీ ఈ 2 కవి పరిచయాలని కూడా ఒకసారి బాగా చదువుకోండి. ఇక బిగ్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్, సారాంశాత్మకమైన ప్రశ్నలు అని భావించే ప్రశ్నలుగా ఇక్కడ 4 ప్రశ్నల్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అవి చూడండి నాన్న ఒకసారి. मनुष्यता कविता पाठ का सारांश लिखिए. पर्वत प्रदेश के पावस कविता पाठ का सारांश लिखिए. मूडव प्रश्न, जुलूस के लाल बाजार आने पर लोगों की क्या दशा हुई. नालगव प्रश्न, वामीरों से मिलने के बाद ततारा के जीवन में क्या परिवर्तन आया. ఈ 4 ప్రశ్నల్ని బిగ్ క్వశ్చన్స్గా, ఎస్ఏ క్వశ్చన్స్గా భావించడం జరిగింది. అలాగే 3 మార్కుల ప్రశ్నల్లో చూస్తే గద్య భాగం నుండి 4వ ప్రశ్న, 7వ ప్రశ్న ఇస్తే 3 మార్కులుగా కూడా ఇవ్వచ్చు, లేదా ఎస్ఏ క్వశ్చన్గా
అంటే ఇప్పుడు మనకి FA2లో 5 మార్కుల ప్రశ్న అంటారు, అదే పబ్లిక్ ఎగ్జామ్ కనుకైతే 8 మార్కుల ప్రశ్న అంటారు. ఆ విధంగా ఎస్ఏ క్వశ్చన్ లాగా కూడా ఇచ్చే అవకాశం ఉంది. అందుకే అక్కడ ఒక హింట్ చేసి పెట్టారు అక్కడ నేను 4వ ప్రశ్నకి 7వ ప్రశ్నకి. అంటే అది 3 మార్క్స్ అండ్ 8 మార్క్స్ రెండింటికి కూడా సంబంధించి ముఖ్యమైన ప్రశ్న కాబట్టి దాన్ని కూడా బాగా చదువుకోండి. ఇవి మన FA2 ఎగ్జామ్కి సంబంధించి పొయిట్రీ, ప్రోజ్, నాన్ డీటెయిల్ అండ్ ఎస్ఏ క్వశ్చన్స్ అన్నిటికీ సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు. వీటిని బాగా చదువుకోండి. వీటిని చదువుకున్న తర్వాత మీరు ఇవి కాకుండా ఇంకేమైనా నేర్చుకొని కనుక ఉంటే వాటిని కూడా ఒకసారి బాగా చూసుకోండి. ఇక FA2 ఎగ్జామ్కి సంబంధించి ఈ పొయిట్రీ, ప్రోజ్, నాన్ డీటెయిల్ లెసన్స్ వీటికి సంబంధించి గ్రామర్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అంటే దానికి సంబంధించి కూడా రాబోయే వీడియోల్లో గ్రామర్కి సంబంధించి కూడా వీడియోస్ పెట్టడం జరుగుతుంది. మీ హిందీ సార్ని సింగ్ సార్.